going to Vedavalli's house. అద్దాలేదు తీసుకో బ్లాగ్ చేస్తున్నాను నేను. వేదవల్లి మన నాన్నమ్మ ప్రాన్స్ వండుతుంది యమ్మీ. Guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త vlog తోని. So guys, welcome back to Shraddha Shetty vlogs after I guess only one time. Last నేను జోలో చిప్ చేసిన. I guess జోలో చిప్ పెట్టే వరకు you will get more videos. So I'll be posting this in the next week. So basic గా I look very bad. థ్యాంక్ యూ, ఐ నో ఇట్. నేను చాలా గలీజ్గా అనిపిస్తుంది ఎందుకంటే మై హెయిర్ ఇస్ నాట్ హెయిరింగ్ అండ్ వెన్ ఎవర్ మై హెయిర్ ఇస్ నాట్ హెయిరింగ్ ఐ లుక్ బ్యాడ్ అనేది నాకు ఉంటుంది. నేను నా జుట్టు ఫిక్స్ చేయడానికి సిరం పెట్టినా కానీ ఇక్కడ ఏదో ఇలా ఫుల్ ఆయిల్ ఉన్నట్లు అయిపోయింది. సో అట్లా అనమాట, ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఎందుకో రైనీ సీజన్ లో కూడా ఫుల్ వేడైపోయింది గైస్. అసలు ఏందో ఏమో నాకు అర్థమైంది. సో బేసిక్ గా యూ గైస్ వుడ్ బి వండరింగ్ నేను రెడీ ఎందుకైనా అంటే ఐఎమ్ గోయింగ్ టు వేదవల్లీస్ హౌస్. బేసిక్ గా ఐ డి నాట్ హ్యావ్ లైక్ ప్లాన్ టు వ్లాగ్. ఆమె నాకు లాస్ట్ వీక్ చెప్పింది ఇంటికి రా అందరు పిలుస్తున్నారు, ఇట్స్ బీన్ లైక్ సో లాంగ్ సిన్స్ యూ హ్యావ్ కమ్. సో బేసిక్ గా నేను బ్లాగ్ ఏం చేయొద్దు అనుకున్నా, బట్ వేదవల్లి వాళ్ళ క్యూటీ నానమ్మ షీఈస్ లైక్ బిగ్ 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 స్వీట్ హార్ట్. సో వేదవల్లి వాళ్ళ నానమ్మ వాజ్ లైక్ తను ఒక ప్రాన్స్ ఫ్రై సమ్ కర్రీ వండుతుంది అనమాట. సో షీ వాజ్ లైక్ ఐ వుడ్ బి రియలీ హ్యాపీ ఇఫ్ నువ్వు ఇట్లా మంచిగా వ్లాగ్ చేసిన ఫ్రాన్స్ కి అట్లా రేటింగ్ ఇస్తే. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అసలు రేటింగ్ ఎందుకు నానమ్మ, మీరు చేసేది ఉంటలే మొత్తం డైరెక్ట్ లైక్ ఉంటాయి మొత్తం. I had a plan of lunch but ended up going for dinner because I had a lot of work since morning. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది గైస్. ఆల్సో ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా, వచ్చేసింది ఆటో వాట్ ఎవర్. సో నా అవుట్ఫిట్ చూపించడం మర్చిపోయాను నేను, అందుకే వ్లాగ్ చేస్తున్నా. కుర్తీ ఇస్ ఫ్రమ్ మింత్రా అండ్ ప్యాంట్స్ మమ్మీవి అనమాట. ఐ లుక్ లైక్ వెరీ ఏమంటారు పద్ధతి అయిన పిల్లలు లెక్కున్నా నేను చాలా ఈరోజు. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మీ ఇంటి తెలుగమ్మాయి ఓకే చాలా ఫ్లెక్స్ అయిపోయింది. విల్ మీట్ అట్ వేదవల్లీస్ హౌస్. ఎందుకు అద్దాలేదు తీసుకో బ్లాగ్ చేస్తున్నాను నేను అంటే మంచిగా అనిపిస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను వేదవల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఒక అర్ధగంటరా గంట కంటే ఎక్కువ అవుతుంది. మేము వేదవల్లి ల్యాప్టాప్ లో ఫొటోస్ చూస్తుండే. ఇది వేదవల్లి బై ద వే, ఇది వేదవల్లి వాళ్ళ చెల్లి గాయత్రి. సో వేదవల్లి ఇట్లా ఉంటుండే అనమాట చిన్నప్పుడు మోడల్ లెక్క. సో ఇప్పుడు నేను అసలుకే కాదు గైస్, ప్లీజ్ అసలు కాదు మోడల్ బ్రో ఎందుకట్లా. సో నేను వచ్చి గంట అవుతుంది. మేము అప్పటి నుంచి వేదవల్లి చిన్నప్పుడు ఫొటోస్ చూస్తుండే ల్యాప్టాప్ లో. ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది, 6:20 సంథింగ్ అవుతుంది. సో మేము ఇప్పుడు పానీపూరి తినడానికి సిగ్నల్ లేకుండా బయటికి పోతున్నాం అన్నమాట. సో బయటికి పోదాం. నేను ఇంటికి రాగానే బ్లాగ్ ఎందుకు చేయాలి అంటే మేము ఫుల్ గాసిప్ చేసుకుంటా అదంతా చూస్తుండే ఫొటోస్. చాలా గాసిప్, వెరీ ఇంపార్టెంట్ గాసిప్ ఆఫ్ లైఫ్. అంతే గైస్, బయటికి పోదాం. ఎవరు రావద్దు ఏం కాదు, ఎందుకు భయపడుతున్నావు? ఎవరితో భయపడవద్దు ఎప్పుడు. నువ్వు ప్రతిసారి నీతో వచ్చినప్పుడే ఏదో ఒకటి అవుతుంది నా లైఫ్ లో. గైస్ మేమిద్దరం పని పాట లేని జీవులు, మేమిద్దరం పానీపూరి తినడానికి పోతున్నాం. హాయ్ గైస్, ఇప్పుడే మసాలా పూరి దహి పూరి ఆర్డర్ ఇచ్చి బ్లాగ్ నేర్చుకుంటున్నావా కొత్తగా? అంటే నీతో ఉండాలి అంటే బ్లాగ్ నేర్చుకోవాలి. బాబా డైలాగ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటావో ఇదంతా? సినిమాలు చూడాలి చదువుకోవద్దు, సినిమాలు చూడాలని లెక్క. గైస్ మీరు నమ్మరు, వేదవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూపిస్తా. వాళ్ళ చెల్లి ఎంత బుద్ధిగా ఎన్ని చదువుకుంటుంది, బుక్స్ లైక్ స్టడీ బుక్స్. ఈ మోడల్ ఏమో ఒట్టి నావెల్స్ చదువుతుంది. మోడల్వి నావెల్స్ చూపిస్తే ఎన్ని గనం ఉన్నాయి, కొంచెమైనా ఉండాలా. మీ చెల్లితో చూసి నేర్చుకో. అంత చిన్న చెల్లి వాళ్ళ చెల్లి ఇంకా మంచిగా బుద్ధిగా ట్యూషన్ పోయింది. ఈ పిల్ల నావెల్స్ చదువుతుంది, చిన్నప్పుడు ఫోటోలు చూపించుకుంటా. ఇంటర్మీడియట్ అయిపోయింది అందుకే ఖాళీగా ఉన్నా నేను ఇంట్లో. గైస్ నేను మసాలా పూరి తింటున్నా, దహి పూరి తింటున్నా. ఎందుకట్లా ముఖం ఎందుకట్లా పెట్టుకున్నావు? అరే ఈగో కొంచెం ఈగో వస్తుందా? అనుకున్నా నువ్వు లైఫ్ లో ఎప్పుడు సాటిస్ఫైడ్ ఉండవు దేంతో. సిగ్గులేని పానీపూరి క్యాండిడేట్స్ పానీపూరి తినేసి ఇంటికి పోతున్నాం. మసాలా పూరి అండ్ దహి పూరి వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అండర్ మీకు సిగ్నిఫికెంట్ పానీపూరి ఈటర్ అనమాట. నాకు అట్లా ఏముండదు. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే నాకు తెలియదు, లైట్ లేదు ఇక్కడ, నా ముఖం పక్కా నీరు వస్తుండొచ్చు. 101% లైట్ ఉండే పార్కింగ్ లో చూద్దాం. అట్లా ఇష్టపడిపోయింది గైజ్ నన్ను. హాయ్ గైజ్, హాయ్ గైస్ ఆబ్సెషన్ పోతుంది ఇదైతే. లైక్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కర్లీ బ్రౌన్ గర్ల్ ఛానల్. మీ ఇంటి తెలుగు అమ్మాయి శ్రద్ధా శెట్టి.
మొత్తం నేర్చుకున్నాం. సో గైస్ మేము ఇంటికి వచ్చి 1.5 hour అవుతుంది అనమాట. మేము ఇప్పుడు వరకు ఏం చేసినామంటే వేదవల్లి వాళ్ళకి నానమ్మతో మేము గాసిప్ చేసుకుంటా కూర్చున్నాం. సో మేము అప్పటి నుంచి అనుకున్నాం హూస్ మోస్ట్ లైక్లీ టు చేద్దామని ఇద్దరము. నా చెత్త అయిన హ్యాండ్ రైటింగ్ లా నేను రాసిన క్వశ్చన్స్ ఏం చేంజ్ కాదు, అట్లనే ఉంది హ్యాండ్ రైటింగ్. చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ అంటే మేము అదే చెప్పింది, అట్లనే ఉంది, ఇంత కూడా చేంజ్ కాదు అంతే. ఫస్ట్ క్వశ్చన్, హూస్ మోస్ట్ లైక్లీ టు బిలీవ్ ఇన్ స్టార్ సైన్స్? నేను కూడా నమ్ముతాను. చాలా ఏంటి జోడియాక్ సైన్స్, స్టార్ సైన్స్ అంత జాతకం నేనైతే నమ్ముతా. ఓవర్ యాక్టింగ్. సో బేసిక్ గా మై బర్త్డే ఇస్ ఆన్ 15th May, ఇంకా వేదవల్లి's బర్త్డే ఇస్ ఆన్ 19th May. సేమ్ టారస్. నెక్స్ట్ క్వశ్చన్, హూస్ మోస్ట్ లైక్లీ టు హ్యావ్ ద హైయెస్ట్ స్క్రీన్ టైం? నేనైతే ఎడిటింగ్ కి ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తా, కావాలంటే నేను స్క్రీన్ షాట్ పెడతా. 17 hours. అదే నేను చాలా చిల్లరగా ఉంటా, ఇంటర్వ్యూ టైంలో ఇంట్లో చాలా. అదే నాకు సినిమాకి వెబ్ సిరీస్ కి సగం డే మొత్తం పోతుంది, అందుకే అంత. నాదైతే స్క్రీన్ టైం లాస్ట్ 4 hours, 4-5 హైయెస్ట్. అంత లేదు గైస్, తెలుసు మీకు ఎంత టాపర్. నెక్స్ట్ క్వశ్చన్, హూస్ మోస్ట్ లైక్లీ టు గెట్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద క్లబ్? నేనే, అది పక్క 101% ఏదో ఒకటి తమాషా వేసి బయటకు వచ్చేది, అందుకనే. ఓకే, నెక్స్ట్, హూస్ మోస్ట్ లైక్లీ టు కమిట్ క్రైమ్? నేను పక్క ఒక రోజు కోపం వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. హూస్ మోస్ట్ లైక్లీ టు మ్యారీ సమ్వన్ దట్ జస్ట్ మెట్? ఇట్ ఈస్ వేదవల్లి ఫర్ షూర్, 101%. నేనైతే కాదు, నేను చాలా టైం తీసుకుంటా ఆ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోనికి. రెడ్ ఫ్లాగ్స్, గ్రీన్ ఫ్లాగ్స్ అంతా చూసుకుంటామే, నేను ఒక్కటామే. నేను చాలా చాలా పాటించి వాడు జాతకం అంతా తీసి జాతకం తీస్తుంది. స్టార్ సైన్స్. హూస్ మోస్ట్ లైక్లీ టు ఫేక్ దర్ ఓన్ డెత్? నేను చెప్తా, నేను పారిపోయి ఒకరోజు చచ్చిపోయినా అని చెప్తే నమ్మేస్తారు, అంతా అట్లున్నారు. హూస్ మోస్ట్ లైక్లీ టు హ్యావ్ ద ఫన్నీయెస్ట్ డేటింగ్ స్టోరీస్? తాగు నువ్వు obviously. Who's most likely to be killed first if they were in a horror movie? అది నేనే. హారర్ మూవీస్ ఏంది, పైన నుంచి గజ్జల సౌండ్ వచ్చిందంటే పైకి వెళ్ళిపోతా. ఫస్ట్ థియేటర్స్ లో పోతే కూడా ఫస్ట్ వన్ నన్నే చంపుతారు, ఈమె పనికిరాంది ఎందుకు వచ్చిందా అనుకుని నన్నే చంపుతారు. 101% అది, అంతే గైస్. సో నీళ్ళు కూడా మిగిలిపోయింది, సో మంచి పిల్లలం అన్నమాట. నీళ్ళు ఎక్కువ తాగదు, స్టే హైడ్రేటెడ్. నాది ఎక్కువ కథమైంది అంటే నేనే అంత దొంగ పనులు చేస్తా. ఇప్పుడు కొంచెం సేపట్లో వేదవల్లి వాళ్ళ నాన్నమ్మ ప్రాన్స్ వండుతుంది, ఫేవరెట్. సో అప్పుడు మళ్ళీ బ్లాగ్ చేస్తాం గైస్. ఇప్పుడే మేము వీడియో చెక్ చేసుకున్నాం హూస్ మోస్ట్ లైక్లీ టు ది. ఎంత అద్భుతంగా వచ్చినామంటే, నా కుర్తీ ఎందుకు ఇంత లూజ్ ఉంది, నేను ఎందుకు ఇంత దొబ్బుగా అనిపిస్తున్నా నాకు అది అర్థం అవుతలేదు అస్సలు. ప్లీజ్ పట్టించుకోకండి, నా కుర్తీ చాలా లూజ్ ఉంది, అందుకే అట్లా డ్రాప్ ఆఫ్ అయిపోతుంది నా బాడీ నుంచి. ఎడ్ దాని లెక్కనే ఉన్నా, సరిగ్గా కూర్చోలేదు. మాకు ఇప్పుడు మళ్ళీ తీద్దామంటే ఆ రియాక్షన్స్ రావు, మళ్ళీ మాకు ఓపిక కూడా లేదు. అట్లా లైట్ తీసుకోండి. ఎస్, ఉట్టిగానే ప్లాన్ చేసినాం, ఉట్టిగానే చేసినాం అనిపిస్తుంది. మా నెత్తి పైన మేమే కొట్టుకున్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. రియాక్షన్స్ మంచిగా ఉంటాయి. నాదైతే కుర్తి మొత్తం. సో గైస్, ఇది వేదవల్లి వాళ్ళ నానమ్మ అనమాట. హాయ్. సో వేదవల్లి వాళ్ళ నానమ్మ ప్రాన్స్ వండుతుంది, యమ్మీ. సో వేదవల్లి వాళ్ళ నానమ్మ ఇప్పుడు రెసిపీ చెప్తుంది. పల్లి నూనె వేస్తా ఉన్నా. నాకు ఇట్లా రెసిపీస్ ఆకలి అవుతుంది. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ, ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు పుదీనా, టమాటా అన్నీ ఒకటే సారా చాలు. ఇప్పుడు మీకు ఉల్లిపాయ వేసిన, టమాటా వేసిన, పచ్చిమిర్చి వేసిన. ఇప్పుడు దీన్ని బాగా దూరగా వేసేసేయాలి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం దూర అయినాక అల్లం ఎల్లిగడ్డ అన్ని వేస్తాను నేను. ఇంకా ఇది ఎందుకంటే నూనెలో కొంచెం దూరగా కావాలి. దూరగా అయినప్పుడు అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా, జీర పౌడరు, కొంచెం మిరాల పౌడర్ వేసాను. మంచి స్మెల్తో బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్న అందరు అడుగుతారు, ఏమని అడుగుతారు ఈ ప్రాన్స్ ఎవరు చేస్తారు? మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ అన్ని ఇంత మంచిగా వేసేసింది, దాంట్లో ఏం వంటలు చేస్తుంది
చూపిస్తాం ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక రెసిపీ చేయండి మీరు, నేను వస్తా. నేను పిలుస్తా అప్పుడు రా. ఓకే డన్, పక్కా. మా ఫ్యామిలీని అందరినీ కూడా పరిచయం చేసి అందరు ఉన్నప్పుడు పిలుస్తారా. వస్తుండే ఇప్పటి నుంచి మీ నాన్నమ్మ కాదు, నేను మీ నాన్నమ్మ అనుకో. అరే పక్కా. ఏం మసాలా ఇది? ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్. నేర్చుకో, అట్లా ఎస్ అనడం కాదు. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ. గైస్ మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే చెప్పండి. నానమ్మ రెసిపీస్ చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని నాన్ వెజిటేరియన్ రెసిపీస్, వెరైటీ రెసిపీస్ దొరుకుతాయి మీకు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి ఓకే, సగం స్పూన్. ఇప్పుడు జీరా పౌడర్ ఒక స్పూన్. నవ్వుతున్నావు ఎందుకు? అదే అంటే నేను కిచెన్ లో అంత ఉండదు కదా, చూస్తున్నా. కిచెన్ లో అస్సలు ఉండదు, మన అన్ననే చేసి పెడతాను. మళ్ళీ నువ్వేం చేస్తావు? తింటా, జస్ట్ ఇప్పుడు తింటా. మంచి స్మెల్ వస్తుంది చూడు. నాకైతే ఫుల్ వస్తుంది ఇప్పటికే. నేను జస్ట్ కిచెన్ లో ఎంటర్ కాగానే ఏం ప్రిపేర్ లేకపోయినా మంచి స్మెల్ వస్తుంది నాకైతే. ఈ రెసిపీ మీరే ఇన్వెంట్ చేసినారా నానమ్మ? అన్నీ నేనే మా అత్తయ్య గారు చెప్తాను. మా అత్తయ్య గారు కొన్ని చెప్తే కొన్ని నేను మంచిగా మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకుంటా. ఎవరైనా వంట చేశారనుకో, వాళ్ళు చూసినా అనుకోదు, మళ్ళీ ఇంట్లో వచ్చి ట్రై చేస్తాను. సగం స్పూన్ ధనియాల పొడి. ఉట్టి మసాలాల స్మెల్ చాలా మంచిగా వస్తుంది ఇప్పుడే. అదే మజా. ప్రాన్స్ చేస్తున్నాయి ఇప్పుడు, దూరంగా చూసావా? జ్యూస్ తీసుకో, చూడు ఎంత మంచి స్మెల్ వస్తుంది. చూడడానికి కూడా మస్తుంది యమ్మీగా. ప్రాన్స్ ఇప్పుడు ఉప్పు ఎందుకు ఇంత లేట్? ఉప్పు వేసినాక, పసుపు వేసినాక కారం వేయాలి. 2 స్పూన్లు దీంతో ఉప్పు. ఇప్పుడు పసుపు. ఇప్పుడు కారం. 2 స్పూన్లు కారం. మంచిగా స్పైసీ ఉంటది. 1 స్పూన్ బుజ్జి ఒక స్పూన్. గట్టి ఉంది. బుజ్జికి కొబ్బరి పొడి కూడా దీనికి వస్తలేదు గాయస్. 1 స్పూనే కొబ్బరి పొడి రా, ఎక్కువ వేయదు. ఇప్పుడు దీనికి ఇట్లానే ఉండని లిడ్ పెట్టేసారు. ఉండాలి, మూత పెట్టేసారు. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. 10 minutes తో అయిపోతుందా మొత్తం? 10 నిమిషాలు అయితే అందులో ఉండే వాటర్ ఏముంది అంత దగ్గరకు వచ్చేస్తుంది. స్మెల్ నాకైతే ఇట్లా దీని నుంచి తినేసే. కొత్తిమీర ఒక 5-10 నిమిషాలు ఉంటే ఇది అయిపోతే దీంట్లో వేసే మసాలా కూడా చూపిస్తాను మళ్ళీ లాస్ట్లో. కదా ఐ సో విష్ నేను మీకు స్మెల్ చేపియగలిగితే మీకు అర్థం అవుతుండే. హైప్ జోక్ కూడా కాదు. ఎంత ఇక్కడ నాకు ఇప్పుడే ఇట్లా దీంట్లో నుంచి ఇట్లా తినైపోతే అవుతుంది, అంత బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు ఇది ఏంది? ఎల్లిపాయలు, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్. గైస్ ఇది ఫైనల్ ఫీస్ట్, ఫుల్ క్రేజీ. ఇది చికెన్, ఇది బగారన్నం, ఇంకా ఇది ప్రాన్స్, ఇది మోడల్ అండ్ వీ విల్ డూ టేస్ట్ దిస్. గైస్ ఫస్ట్ మేము ప్రాన్స్ తింటాం. బాగుంది. సూపర్ ఉంది నాన్న ప్రాన్స్. చికెన్ తినలే అంటే చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. Guys, welcome back. It is basically the next day. As usual మీకు తెలుసు నేను ఆల్వేస్ బ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోతా కాబట్టి ఇప్పుడు చేస్తున్నా అనమాట. సో నిన్న ఏమైందంటే ఆఫ్టర్ హ్యావింగ్ ద యమ్మీయెస్ట్ డిన్నర్ మేమంతా ఫుల్ పీక్స్ లెవెల్ లా గాసిప్ చేసుకుంటా కూర్చున్నాం. అందుకే బ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయినా. ప్లస్ నేను మళ్ళీ 10:30-11 ఇంటికి వచ్చిన. మళ్ళీ నేను మా మమ్మీతో గాసిప్ చేసి నా బోనాల్ అవుట్ఫిట్ అంతా ట్రై చేసే వరకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను ఎండ్ చేయడమే మర్చిపోయినా. అంతే గైస్ ఈ వీడియో కోసం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share, subscribe to my channel. Curly Brown Girl aka Shraddha Shetty, మీ ఇంటి తెలుగు అమ్మాయి, signing off. Next video లో కలుద్దాం. Till then, bye.